సో మీరు గెస్ చేయండి M10, M20, M30 ప్రైస్ అండ్ స్పెక్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 9. సో ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. సో ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ హువావే నుంచి. హువావే మొబైల్స్పై అమెజాన్లో ఈ నెల 25 నుంచి 31 వరకు అయితే ఆఫర్ సేల్స్ నడుస్తున్నాయి. సో హువావే P20 లైట్ ఈ సేల్లో మీకు 7,000 డిస్కౌంట్తో వస్తుంది. సో P20 లైట్ మీకు లాంచ్ అయినప్పుడు 20,000, ఇప్పుడైతే 13,000కే లభిస్తుంది. సో ఈ ఫోన్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కిరిన్ 659 ప్రాసెసర్, జస్ట్ 3000 mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ 16+2 కెమెరా, ఫ్రంట్ సైడ్ 24 మెగాపిక్సెల్ కెమెరా. సో ఏదేమైనా 13,000 ప్రైస్ రేంజ్లో ఈ హువావే P20 లైట్ ఇప్పటికీ కూడా వర్త్ కాదు. సో మీ మనీని అయితే వేస్ట్ చేసుకోకండి. చూడ్డానికి మాత్రం బాగానే ఉంటుంది, ప్రీమియంగా ఉంటుంది, బెజల్స్ చాలా థిన్గా ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫోన్ 13,000కి అయితే వర్త్ కాదు. అండ్ ఇదే సెల్లో మీకు హువావే Y9 కూడా ఉంది. సో దీన్ని అన్బాక్సింగ్ కూడా చేశాను నేను మన ఛానల్లో, కెమెరా రివ్యూ కూడా చేశాను. మీరు కావాలంటే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చూడొచ్చు. సో ఈ హువావే Y9 నేను సౌదీ నుంచి తెప్పించాను ఫ్రెండ్తో. సో ఫుల్ రివ్యూ కూడా చేయట్లేదు, వాల్యూ ఫర్ మనీ కాదు, అనవసరం వేస్ట్ ఆఫ్ మనీ. సో దీని ప్రైస్ అయితే వాళ్ళు బోట్రాకర్స్ హెడ్ ఫోన్స్తో కలిపి 16,000 పెట్టారు. సో ఆ లెక్కన 13,000కి ఫోన్ అయితే వర్త్ కాదు. కెమెరాస్ అయితే అంత బాగా లేవు, నేనైతే రివ్యూ చేశాను, యూజ్ చేశాను. సో ఫుల్ రివ్యూని పక్కన పెట్టేశాను. సో హువావే Y9 కూడా వర్త్ కాదు, వాళ్ళు ఇలా సేల్ కావట్లేదని ఆఫర్స్ పెట్టారేమో మేబీ. అండ్ నెక్స్ట్ న్యూస్ ఒప్పో నుంచి. ఒప్పో మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని అయితే నోయిడాలో స్టార్ట్ చేయబోతుంది. రానున్న 5 నుంచి 10 సంవత్సరాల్లో 3,500 కోట్ల వ్యయంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు నోయిడాలో. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరింత ఉత్సాహంతో వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ అయితే లభిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ M సిరీస్ ఫోన్స్ గురించి. శాంసంగ్ M సిరీస్ ఫోన్స్ మనకి జనవరి 28న లాంచ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. సో వాళ్ళైతే మార్చ్ 5 అయితే ప్రెస్కి అయితే లీక్ చేశారు సేల్ స్టార్ట్ కావడం. సో ఇప్పుడైతే February 5th అంటున్నారు. సో మనకి ఎల్లుండి అయితే ఎగ్జాక్ట్గా February 5th, March 5th కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ March 5th అని రాగానే నేను కూడా షాక్ అయ్యాను. జనవరి 28th లాంచ్ చేసి March 5th అంటే చాలా గ్యాప్ అని. సో మేబీ February 5th కావచ్చు, మేబీ మీడియాకు వచ్చే దాంట్లో ఏదైనా మిస్టేక్ జరిగి March 5th అని ఫస్ట్ వచ్చి ఉంటుంది. సో మొత్తం మీద March 5th లేదా February 5th ఎల్లుండి మనకి ఆ విషయం అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ M సిరీస్కు సంబంధించి స్పెక్స్ అయితే అండ్ ప్రైస్ కూడా లీక్ అయింది. సో IANS లీక్ చేసిన స్పెక్స్ ప్రకారం మనకి శాంసంగ్ M10 Exynos 7870 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఓల్డ్ ప్రాసెసరే అయినప్పటికీ లో రేంజ్ ఫోన్గా ఈ M10 వస్తుంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ మనకి 8,000 కంటే బిలో ఉండే ఛాన్స్ ఉంది. 2GB 16GB వేరియంట్ది అండ్ 332GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 9,000 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈ M10లో మనకి 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. సో అన్ని ఫోన్స్ 6.2 ఇంచ్ డిస్ప్లే పైన సైజులోనే ఉంటాయని వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు. సో 6.2 ఇంచ్ డిస్ప్లే అండ్ బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది M10లో. సో M10లో డ్యూయల్ కెమెరా ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువ. అండ్ ఇందులో మనకి 3,500 mAh బ్యాటరీ లభిస్తుంది, USB Type-C పోర్ట్ లభిస్తుంది. అండ్ మిగిలిన M20, M30 ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే M20, M30 రెండు కూడా మనకి Exynos 7885 ప్రాసెసర్తో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు IANS అయితే తెలిపింది. అండ్ ఇందులో మనకి 6.3 ఇంచ్ Full HD+ డిస్ప్లే లభిస్తుంది. సో ఈ ఫోన్స్ అన్నిట్లో, ఈ 3 ఫోన్స్లో కూడా మనకి IPS డిస్ప్లేనే లభించే అవకాశాలు ఉన్నాయి. AMOLED డిస్ప్లే లభించే అవకాశం అయితే లేదు. శాంసంగ్ అంటే AMOLED ఫేమస్, కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది. ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ ఫోన్స్, బడ్జెట్ ఫోన్స్, అందుకే వీళ్ళు LCD డిస్ప్లేని అయితే యూజ్ చేసి ఉంటారు. సో 6.3 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది. అండ్ ఈ రెండు ఫోన్స్లో మనకి M20, M30 రెండు ఫోన్స్లో కూడా మనకి 5,000 mAh బ్యాటరీ అయితే లభించే ఛాన్స్ ఉంది. ఈ M20, M30 రెండు కూడా కెమెరా అండ్ బ్యాటరీ పరంగా M10తో బెటర్గా ఉంటాయి. అండ్ డిస్ప్లే కూడా మనకి M20, M30లో బెటర్గా ఉంటుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే M20 3GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ 11,000 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 4GB 64GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే మనకి 13,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. కెమెరా డిపార్ట్మెంట్లో M20లో బ్యాక్ సైడ్ 13+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో 5 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా వైడ్ యాంగిల్ లెన్స్ అయినా అవ్వచ్చు. అండ్ M30లో ట్రిపుల్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి అయితే కెమెరా రెజల్యూషన్ ఎంత మెగాపిక్సెల్ ఏంటని మనకైతే ఎలాంటి లీక్స్ అయితే రాలేదు. సో మొత్తం మీద ఎల్లుండి జనవరి 28న మనకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ ఫోన్స్ గురించి తెలుస్తాయి. ఇప్పటికి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇవి స్పెక్స్ అండ్ ప్రైస్.
సో మీరు గెస్ చేయండి M10, M20, M30 ప్రైస్ అండ్ స్పెక్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ LG G8 గురించి. LG G8కి సంబంధించి కొత్త రెండర్స్ అయితే లీక్ అయ్యాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి చూపెడుతూ మనకి ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి. ఫ్రంట్ అయితే మనకి పైన చిన్న నాచ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. LG G8లో పక్కన ఫ్లాష్ లైట్ కూడా కనిపిస్తుంది. సో ఈ LG G8లో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అండ్ 845 రెండు వేరియంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 855 వేరియంట్ 5Gతో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండే ఛాన్స్ ఉంది. USB Type-C పోర్ట్తో ఈ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ గూగుల్ నుంచి. గూగుల్కు సంబంధించిన ఒక ఫోన్ అయితే కోరల్ కోడ్ నేమ్తో గీక్ బెంచ్లో అయితే కనబడింది. ఇది ఆండ్రాయిడ్ క్యూ పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ క్యూ ఇనీషియల్ బిల్డ్ పై అయితే రన్ అవుతుంది. సో గీక్ బెంచ్ పై కనబడిన దాని ప్రకారం దీని యొక్క కోడ్ నేమ్ కోరల్ గూగుల్ నుంచి వచ్చింది కాబట్టి మేబీ Pixel 4 అయి ఉంటుంది. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వచ్చింది. 6GB ర్యామ్తో ఉంది. అండ్ ఇక్కడ మనకి కోర్ స్కోర్ కూడా కనపడింది. అండ్ ఈ ఫోన్ సింగిల్ కోర్ స్కోర్ 3296 ఉంది. అండ్ మల్టీ కోర్ స్కోర్ 9235 అలా ఉంది. సో కోరల్ కోడ్ నేమ్తో వచ్చిన ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో ఉంది. గూగుల్ నుంచి వచ్చింది కాబట్టి Pixel 4గా చాలామంది భావిస్తున్నారు. సో చూద్దాం రానున్న రోజుల్లో ఈ ఫోన్ గురించి మనకి ఇంకా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ తెలుసు ఆండ్రాయిడ్ క్యూలో మనకి కొత్త నావిగేషన్ గెస్చర్స్ రాబోతున్నాయి. అలాగే సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ కూడా రాబోతుంది. సో ఈ ఫీచర్స్ని మనం ఫస్ట్ అయితే Pixel 4 ఫోన్లో చూసే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మనకి హువావే నుంచి. హువావే తన నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయిన P30 ప్రోకి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. సో P30లో మనకి సేమ్ Mate 20 ప్రోలో ఎలాంటి కెమెరా సెటప్ ఉందో అలాంటి కెమెరా సెటపే మనకి P30లో కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ ఇందులో మనకి 6.1 ఇంచ్ OLED డిస్ప్లే లభిస్తుంది. అండ్ P30 ప్రోలో మనకి 6.4 ఇంచ్ OLED డిస్ప్లే లభిస్తుంది. అడిషనల్గా ఇది ఒక మంచి కెమెరా ఫీచర్స్తో వచ్చే ఛాన్స్ ఉంది. పెరిస్కోపిక్ జూమ్ కూడా ఈ ఫోన్లో లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఎమోజీస్లో మనం త్వరలో కొత్త డిజైన్ అయితే చూడబోతున్నాం. సో బెటా టెస్టింగ్లో ఒక 30 డిజైన్స్ని అయితే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. త్వరలో ఈ కొత్త ఎమోజీస్ కొత్త డిజైన్స్తో మనకైతే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ MI A2 గురించి. MI A2 మనకి తెలిసిందే MI A1కి సక్సెసర్ కొన్ని నెలల క్రితం అయితే లాంచ్ అయింది. మంచి కెమెరాతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ MI A2 Android One ప్రాజెక్ట్లో భాగంగా వస్తుంది ఈ ఫోన్ అయితే. సో దీనికి వచ్చిన జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే న్యూస్ వస్తుంది. సో ఈ జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఫోన్ అయితే బూట్ లూప్ అవుతుందని చాలామంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో బూట్ లూప్ అంటే అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్డేట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోన్ ఆన్ అవ్వకపోవడం, సేమ్ అదే ఆండ్రాయిడ్ లోగో పైన ఉండడం అయితే బూట్ లూప్ అంటాం. సో అలాంటి ఇష్యూ ఈ జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వస్తుందని చాలామంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కనుక MI A2 యూజర్ అయితే ఈ జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని ఇన్స్టాల్ చేయకండి. ఒకసారి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినట్లయితే సో మీరు బూట్ లూప్ ఫేస్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా త్వరగా సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వివో నుంచి. వివో ఎపెక్స్ 2019కి సంబంధించి ఒక టీజర్ని అయితే వాళ్ళ వివో అకౌంట్లో రిలీజ్ చేశారు. సో దాంట్లో చూపెట్టినట్లుగా ఈ వివో ఎపెక్స్ 2019 ఫుల్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో ఆల్రెడీ లీక్ అయినట్లు ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. 12GB ర్యామ్తో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ 512GB ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వివో V11 ప్రోకి సక్సెసర్ వివో V15 Pro అయ్యే అవకాశం ఉంది. సో ఈ వివో V11 Pro మనకి తెలుసు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో లాంచ్ అయింది. దీని యొక్క ప్రైస్ 26,000. ఈ ఫోన్లో ఉన్న మంచి విషయం ఏంటంటే దీని డిస్ప్లే మనకి 6.41 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లభిస్తుంది. సో డిస్ప్లే పరంగా వివో V11 Pro చాలా మంచి ఫోన్. సో దీనికి సక్సెసర్ వివో V15 Pro రాబోతుంది. దాంతోపాటు వివో V15 కూడా రాబోతుంది. సో వివో V15 Pro రెండు కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో V15 Pro యొక్క ప్రైస్ మనకి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది V11 Proతో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకి ఇందులో 32 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో దీని యొక్క ప్రైస్ 30,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ V15 యొక్క ప్రైస్ 25,000 కంటే బిలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుందా లేదా అన్న దాని గురించి అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ మోటో G6 అండ్ G6 Play గురించి. సో G6 Plusకి ఆల్రెడీ పై అప్డేట్ అయితే సోక్ టెస్ట్లో వచ్చిన విషయం మనకు తెలిసిందే. సో G6 అండ్ G6 Playకి కూడా ఒక 1 మంత్లో పై అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లయితే వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో వెయిట్ చేయండి, డెఫినెట్గా ఒక 1 మంత్లో అయితే మీకు పై అప్డేట్ వస్తుంది ఒకవేళ మీరు కనుక మోటో G6 అండ్ G6 Play యూజర్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.